సో భారతీయ జనతా పార్టీ 2018లో కేవలం ఒక్క స్థానం గెలవడం, 2019 ఎన్నికల్లో డైరెక్ట్ గా 4 ఎంపీ స్థానాలు గెలవడం తోటి తర్వాత ఇటు దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు, హుజరాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, ఈవెన్ మునుగోడు ఉప ఎన్నికలో కూడా తన సత్తా చాటడం అనేది జరిగింది. సో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ నల్గొండ లాంటి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెంచుకుంటూ వెళ్ళింది. తర్వాత ఒక్క స్థానం నుంచి డైరెక్ట్ గా 2023 ఎన్నికల్లో 8 స్థానాల వరకు గెలవడం అనేది జరిగింది. సో తర్వాత మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 స్థానాలు పార్లమెంట్ సభ్యులు గెలవడం అనేది జరిగింది. సో 2018 నుంచి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెంచుకుంటూ పోతుంది తప్పించి ఇక్కడ కూడా డౌన్ కాలేదు. సో తర్వాత దానికి కారణాలు చూసుకున్నట్టయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడుగా రాష్ట్రంలో తనకంటూ ఒక స్పెషాలిటీ చూపించుకున్నాడు. పాదయాత్ర ద్వారా గ్రామ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డికి ఇవ్వడం, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తర్వాత ఇక్కడ ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు అయితే మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పునర్వైభవం వస్తుందని అనుకున్న తరుణంలో ప్రధానంగా ఒక 3 పేర్లు అయితే వినిపిస్తుంది. అందులో ఈటెల రాజేందర్ ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. తర్వాత డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారు. రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈ 4 పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ 4ట్లో చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. సో భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్కే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. 2014 నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వంతో అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ అక్కడ కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు కావచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీ ఒకానొక దశలో ఈటెల రాజేందర్ రావడం వల్ల మళ్ళీ పునర్వైభవం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అట్లా ఈటెల రాజేందర్ అయితే అటు బీఆర్ఎస్ ప్రస్తుతం అయితే రాష్ట్రంలో తన మనుగడని కోల్పోయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తే మాత్రం అటు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్, ఇటు బీజేపీ ఓట్ బ్యాంక్ డెఫినెట్గా నెక్స్ట్ 2028లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అధికారంలోకి రావడానికి సహాయపడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నెక్స్ట్ ఈటెల రాజేందర్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూసుకున్నట్టయితే బీజేపీ స్టేట్ చీఫ్గా ఈటెల కీలక బాధ్యతలు అప్పజేయనున్న హైకమాండ్ పోస్ట్ నుంచి తప్పుకోనున్న కిషన్ రెడ్డి, హైకమాండ్ దూటగా రానున్న శర్బానంద సోనోవాల్ పార్టీ నిర్మాణానికి దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల్లో సత్తా చాటాలన్న వ్యూహం, 2 ఏళ్లలోనే పార్టీ చీఫ్గా ఎంపీగా సింప్లిసిటీ నిబంధనను గుర్తించిన కేంద్ర నాయకత్వం రేపో ఎల్లుండో ప్రకటించే అవకాశం. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాల్లో కమలం పార్టీ విజయదుందుబి మోగించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే గెలవనని స్థానాలను తెలంగాణలో గెలిచి చూపించింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమానంగా సీట్లు పంచుకోవడం, ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులుగా 2 నేతలకు బీజేపీ హైకమాండ్ అవకాశం కల్పించింది. కిషన్ రెడ్డికి మరోసారి మోడీ కేబినెట్లో చోటు దక్కగా రెండోసారి ఎంపీగా అయిన బండి సంజయ్కు తొలిసారి మోడీ కేబినెట్లో చోటు దక్కింది. దీంతో కిషన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను ఈటెల రాజేందర్కి కట్టుబెట్టాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సో పార్టీ నిర్ణయంపై హైకమాండ్ ఫోకస్. ఈటెల వైపై హైకమాండ్ ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే ఈటెల రాజేందర్ తెలంగాణపై పూర్తి స్థాయి పట్టున్న నేత కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుందని కాషాయ పార్టీ హైకమాండ్ భావిస్తుంది. ఇప్పటికే హైకమాండ్ దృష్టిలో ఈటెలపై మంచి అభిప్రాయం ఉంది. అంతేకాకుండా ఆయన సింప్లిసిటీ నిబంధనను గుర్తించిన కేంద్ర నాయకత్వం ఆయనకు బాధ్యతలు ఇస్తే బాగుంటుందని భావించినట్లు సమాచారం. ఇప్పటికే రోజు రోజుకు ఈ కమలం పార్టీ తెలంగాణలో క్రమంగా ఎదుగుతుంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎన్నడూ లేనన్ని స్థానాల్లో కాషాయ పార్టీ విజయం సాధించింది. దీంతో పాటు ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తికి స్టేట్ చీఫ్గా బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్లస్ అవుతుందనే యోచనలో కమలం పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా హైకమాండ్ నుంచి తెలంగాణకు దూతగా శర్బానంద సోనోవాల్ వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనను సైతం రంగంలో దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆశావాహులకు ఎలాంటి బాధ్యతలు, ఎందుకంటే దాదాపుగా 4 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఉంటాయని చెప్పేసి కూడా వాస్తవానికి కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. ఎట్టకేలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్లు కన్ఫర్మ్ కావడంతో తమకు ప్రెసిడెంట్గా అయినా ఛార్జ్ దక్కుతుందని అనుకున్నారు. కానీ ఈటెల పేరు వినిపిస్తుండడంతో మిగతా నేతలకు స్థానం కల్పిస్తుందనేది సస్పెన్స్గా మారింది. స్టేట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఈటెలకు అప్పగిస్తే మిగతా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించి సముచిత స్థానం కల్పిస్తారనే చర్చ కొనసాగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్
సో 2014 మంత్రిగా చేయడం అనేది జరిగింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో 20 సంవత్సరాలుగా సో ఓటమి ఎరగని నేతగా కూడా ఉన్నారు. సో అటు కరీంనగర్ మీద కూడా మంచి పట్టున్న నేత అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ బీసీలని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రకటించడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఓకే కావాలంటే ఈటెల లాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో 2014లో మంత్రిగా చేశారు. 2019లో కూడా మరోసారి ఆరోగ్య మంత్రిగా చేయడం అనేది జరిగింది. తర్వాత 2020లో చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం, 2021లో ఇటు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది జరిగింది. 2023లో ఇటు ఎమ్మెల్యేగా ఓడిపోవడం, తర్వాత 2024లో ఎంపీగా గెలవడంతో యాక్చువల్గా కేంద్ర మంత్రి వస్తుందని చెప్పేసి అనుకున్నారు. సో కేంద్ర మంత్రి ప్లేస్లో రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా పార్టీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే డీకే అర్ర కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, అలాగే ఇటు మెదక్ ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రావు కావచ్చు. సో వీళ్ళు కూడా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి వీరికి హైకమాండ్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందా అనేది చూడాలి. సో ఈ ముగ్గురిట్లే ఇంకెవరిదైనా పేరు ఓకే అయ్యే అవకాశం ఉందా, తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంకేమైనా పదవులు వస్తాయా, ఈటెల రాజేందర్కి అవకాశం ఉందా, ఒకవేళ డీకే అర్ణకి ఇస్తే ఒక మహిళగా డీకే అర్ణకి యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత డీకే అర్ణ గారు కూడా 2009లో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఇటు మహబూబ్నగర్ జిల్లా పైన పూర్తి స్థాయిలో పట్టున్న నేతగా కూడా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితిలో సో రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఇటు రేవంత్ రెడ్డి జిల్లాలోనే ఎంపీగా గెలిచారనే ఒక పేరు కూడా ఒక బ్రాండ్ని సంపాదించుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఒకవేళ డీకే అర్ణకి ఇస్తే డెఫినెట్గా రేవంత్కి చెక్ పెట్టచ్చు అని చెప్పేసి ఒక వాయిస్ కూడా వినిపించడం అనేది జరుగుతుంది. తర్వాత ఒకవేళ రఘునందన్ రావు కనుక ఇస్తే రఘునందన్ రావు మెదక్ లాంటి ఏరియాలో ఇప్పటి వరకు మెదక్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ కంచుకోట, అలాంటి టీఆర్ఎస్ కంచుకోటలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం రఘునందన్ రావుకే సొంతమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఉత్తర తెలంగాణ సైడు రఘునందన్ రావు తన మార్కును చూపించే అవకాశం ఉంది. ప్రశ్నించే గొంతుక కావచ్చు, అలాగే ఒక సబ్జెక్ట్ ఉన్న నేత, ఎలాంటి విషయాలైనా సరే తన మాటలతోటి అటు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా వాళ్ళకి తన మాటలతోటే చెక్ పెట్టేంత సామర్థ్యం ఉన్న నేత అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రఘునందన్ రావు కనుక ఇస్తే ఒక స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. గతంలో కూడా రఘునందన్ రావు పేరు వినిపించింది. కొన్ని కారణాల వల్ల బండి సంజయ్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. సో రేస్లో రఘునందన్ రావు గారు కూడా ఉన్నారు. అలాగే ధర్మపురి అరవింద్ చూసుకున్నట్టయితే లైన్గా 2 సార్లు, ఒకసారి కేసీఆర్ కుమార్తె కవిత పైన గెలవడం అనేది జరిగింది 2019 ఎంపీ ఎన్నికల్లో. అప్పటికి ఒక రికార్డ్ సృష్టించారు. మళ్ళీ 2024లో కూడా భారీ మెజార్టీతోటి గెలవడం అనేది కూడా జరిగింది. సో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా తన మాటలు ఇటు మాస్ పీపుల్ని కూడా తొందరగా అట్రాక్ట్ చేసే స్వభావం కూడా ధర్మపురి అరవింద్కి ఉంది. అలాగే తను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, తర్వాత వారి తండ్రి గారి ఆశ అంటే డి శ్రీనివాస్ గారి యొక్క బ్రాండ్ కూడా తనకు కలిసి వచ్చే అంశంగా కూడా ధర్మపురి అరవింద్కి ఉంది. సో మొత్తానికి వీళ్ళకంటే ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు అయితే వినిపిస్తుంది. సో మొత్తానికి వీళ్ళలో ఎవరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే భారతీయ జనతా పార్టీ హైప్ పెరుగుతుంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఈ వీటిలలో డెఫినెట్గా ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు. గతంలో బండి సంజయ్ 48 స్థానాలు జిహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలిపించడం, 2 ఉప ఎన్నికలు గెలిపించడం, ఒక ఉప ఎన్నిక స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం, ఇట్లాంటి రికార్డులు కూడా బండి సంజయ్కి ఉంది. సో మళ్ళీ తర్వాత బండి సంజయ్ తర్వాత అంతా పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకుడి స్థానం కల్పిస్తుంది అనేది సస్పెన్స్గా మారింది. స్టేట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఈటెలకు అప్పగిస్తే మిగతా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించి సముచిత స్థానం కల్పిస్తారనే చర్చ కొనసాగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ సో 2014 మంత్రిగా చేయడం అనేది జరిగింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో 20 సంవత్సరాలుగా సో ఓటమి ఎరగని నేతగా కూడా ఉన్నారు. సో అటు కరీంనగర్ మీద కూడా మంచి పట్టున్న నేత అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ బీసీలని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రకటించడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఓకే కావాలంటే ఈటెల లాంటి
ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో 2014లో మంత్రిగా చేశారు, 2019లో కూడా మరోసారి ఆరోగ్య మంత్రిగా చేయడం అనేది జరిగింది. తర్వాత 2020లో చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం, 2021లో ఇటు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది జరిగింది. 2023లో ఇటు ఎమ్మెల్యేగా ఓడిపోవడం, తర్వాత 2024లో ఎంపీగా గెలవడంతో యాక్చువల్గా కేంద్ర మంత్రి వస్తుందని చెప్పేసి అనుకున్నారు. సో కేంద్ర మంత్రి ప్లేస్లో రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా పార్టీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే డీకే అర్ర కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, అలాగే ఇటు మెదక్ ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రావు కావచ్చు. సో వీళ్ళు కూడా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి వీరికి హైకమాండ్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందో అనేది చూడాలి. సో ఈ ముగ్గురిట్లే ఇంకెవరిదైనా పేరు ఓకే అయ్యే అవకాశం ఉందా, తర్వాత మళ్ళీ వీళ్ళకి మోడీ క్యాబినెట్లో ఇంకేమైనా పదవులు వస్తాయా, ఈటల రాజేందర్కి అవకాశం ఉందా, ఒకవేళ డీకే అర్ణకి ఇస్తే ఒక మహిళగా డీకే అర్ణకి యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత డీకే అర్ణ గారు కూడా 2009లో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఇటు మహబూబ్నగర్ జిల్లా పైన పూర్తి స్థాయిలో పట్టున్న నేతగా కూడా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సో ఇటు రేవంత్ రెడ్డి జిల్లాలోనే ఎంపీగా గెలిచారనే ఒక పేరు కూడా, ఒక బ్రాండ్ని సంపాదించుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఒకవేళ డీకే అర్ణకి ఇస్తే డెఫినెట్గా రేవంత్కి చెక్ పెట్టచ్చు అని చెప్పేసి ఒక వాయిస్ కూడా వినిపించడం అనేది జరుగుతుంది. తర్వాత ఒకవేళ రఘునందన్ రావు కనుక ఇస్తే, రఘునందన్ రావు మెదక్ లాంటి ఏరియాలో ఇప్పటి వరకు మెదక్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ కంచుకోట, అలాంటి టీఆర్ఎస్ కంచుకోటలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం రఘునందన్ రావుకే సొంతమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అటు ఉత్తర తెలంగాణ సైడు రఘునందన్ రావు తన మార్కును చూపించే అవకాశం ఉంది. ప్రశ్నించే గొంతుక కావచ్చు, అలాగే ఒక సబ్జెక్ట్ ఉన్న నేత, ఎలాంటి విషయాలైనా సరే తన మాటలతోటి అటు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా వాళ్ళకి తన మాటలతోటే చెక్ పెట్టేంత సామర్థ్యం ఉన్న నేత అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.